బ్రేకింగ్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు తగాదాలపై పీసీసీ కమిటీ విచారణ కంటిన్యూ అవుతోంది. పటాన్చెరులోని కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత గొడవలపై నిన్న అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమిటీ సభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాట శ్రీనివాస్తో పాటు కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి కుర్చీలు విరగ్గొట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం లోపల పెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలను సద్దుమణిగేలాగా చూస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ చేసింది కమిటీ. విచారణలో భాగంగా కొత్త పాత నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని డైరెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. కావాలనే గొడవలకు దిగి రచ్చ చేస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇవాళ గాంధీ భవన్ కు రావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ కి పిలుపొచ్చింది. మరోసారి ఇద్దరి అభిప్రాయాలు సేకరించనుంది కమిటీ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, ఈరోజు మళ్ళీ మహిపాల్ రెడ్డికి, కాటా శ్రీనివాస్ గౌడ్ కి కూడా పిలుపు వచ్చింది కార్యాలయానికి రమ్మని. అయితే వారితో ఏం మాట్లాడే అవకాశం ఉంది? 23వ తారీఖున పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా రోడ్డునెక్కారు. ఆ సమయంలో జరిగినటువంటి గొడవలు, ధర్నాలు మనం చూసాము. శాంతియుతంగా ధర్నా చేస్తామంటూ కాటా శ్రీనివాస్ వర్గం చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా పటాన్చెరు మెయిన్ రోడ్డు మీద గందరగోళ వాతావరణం సృష్టించారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే విధంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసుకుంటూ ఏకంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. క్యాంప్ కార్యాలయం లోపలికి వెళ్ళి లోపట ఉన్నటువంటి చైర్లతో పాటు మొత్తం ఆఫీస్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. వెంటనే గూడెం మహిపాల్ రెడ్డి వెళ్ళి పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే వీటి వెనక కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వర్గం ఉంది. ఇదంతా కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే 40 మంది మీద కేసు నమోదు చేశారు. ఇందులో A14గా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అయితే ఈ మొత్తం కూడా పటాన్చెరులో జరిగినటువంటి రచ్చ గాంధీ భవన్ వరకు కూడా చేరుకుంది. వెంటనే ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేసింది. ఈ కమిటీలో ప్రధానంగా అటు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. అయితే మొన్న కమిటీని వేశారు. నిన్న పటాన్చెరుకి ఆది శ్రీనివాస్ టీం వెళ్ళారు, పీసీసీ టీం వెళ్ళింది. మొదటిగా అమీన్పూర్లో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ పెద్ద ఎత్తున కాటా శ్రీనివాస్ గౌడ్తో దాదాపు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా చర్చ జరిపారు. పూర్తిగా అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు జరిగినటువంటి అంశాలకు గల కారణం ఏంటి, ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది, ధర్నా చేసిన అనంతరం నేరుగా క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్ళి అంత పెద్ద ఎత్తున ధ్వంసం చేసి అంత గందరగోళ వాతావరణం సృష్టించడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా అడిగి తెలుసుకున్నారు. మరొక వైపు కాటా శ్రీనివాస్ వర్గంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు నిన్న పటాన్చెరులోనే ఉన్నారు. అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డిని కూడా కలిసి అసలు ఏం జరిగింది, క్యాంప్ కార్యాలయానికి ఎవరెవరు వచ్చారు, వచ్చినటువంటి సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి ఎక్కడున్నారు, రాకముందు వచ్చిన తర్వాత పరిణామాలు ఏంటి అని కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన నిన్న ఆది శ్రీనివాస్ స్పందిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినకుండా కూడా మేము దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాము. ఎవరైనా కావాలని ఈ విధంగా మాత్రం గొడవలు క్రియేట్ చేస్తే అలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అంటూ కూడా నిన్న హెచ్చరించారు. నిన్న మాత్రం ఒక్కసారిగా ఆది శ్రీనివాస్ వెళ్ళిన తర్వాత అటు కాటా శ్రీనివాస్ గౌడ్ని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, ఎన్ని ఇంటర్నల్ విభేదాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ జెండా కింద ఉన్నటువంటి సమయంలో హస్తం గూటిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇష్టం ఉన్నా లేకున్నా కలిసిమెలిసి పనిచేయాలి. కానీ ఈ విధంగా రోడ్డుకి ఎక్కడం అనేది పార్టీ పరువే పోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ పటాన్చెరులో ఇప్పుడే కాదు, ఎప్పుడు చూసినా కాటా శ్రీనివాస్ వర్గం నుంచి ఏదో ఒక విభేదాలు స్టార్ట్ అవుతున్నాయి. గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ వైఫ్తో కలిసి పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించిన వర్గం అంతా కూడా రోడ్డుకి ఎక్కారు. ఏకంగా ప్రస్తుతం జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ పైన వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రోడ్డు పైన బైఠాయించారు. తర్వాత నీలం మధుకి సీట్ ఇచ్చినటువంటి సమయంలో కూడా అదే విధంగా ప్రవర్తించారు. అండ్ మోర్ ఓవర్
యాక్చువల్లీ ఒక పార్టీలు ఉన్నటువంటి సమయంలో వేరే పార్టీ వాళ్ళు తమ గూటికి వస్తున్నటువంటి సమయంలో ఆనందంతో వెల్కమ్ చేయాలి. వాళ్ళకి అన్నేళ్ళు ఎన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా వెల్కమ్ అనేది మంచిగా ఉండాలి. అలాంటిది గూడెం మైపాల్ రెడ్డి ఒకసారి పార్టీలో జాయిన్ అవుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కాటా వర్గం ఎప్పటికప్పుడు వ్యతిరేక జ్వాలలు చూపిస్తున్నాయి. నేరుగా ప్రతివారం ముఖాముఖి కార్యక్రమంలో గాంధీ భవన్కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చినటువంటి సమయంలో కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆయన వర్గం కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్కి వచ్చి గందరగోళ వాతావరణం సృష్టించారు. ఏకంగా బట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ ముందే తమ నినాదాలు తెలుపుతూ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. గూడెం మైపాల్ రెడ్డి పైన తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా చెప్పారు. కానీ అప్పుడు వెంటనే అటు కాటా శ్రీనివాస్ని సర్ది చెప్తూ టీపీసీసీ చీఫ్ పంపించినప్పటికీ కూడా మాట వినకుండా మరొకసారి ఈ విధంగా పెద్ద ఎత్తున దాదాపు 100 మంది కలిసి రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేయడం అంటే అంతకు ముందు రోజు పటాన్చెరులో ఉన్నటువంటి ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాలకి గూడెం మైపాల్ రెడ్డి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి మిగతా నేతలతో కలిసి అక్కడ అన్ని ఓపెనింగ్ కార్యక్రమాలు చేశారు. సో ఆ టైంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు గూడెం మైపాల్ రెడ్డికి యాంటీగా స్లోగన్స్ వినిపించారు. సహనం కోల్పోయినటువంటి ఎమ్మెల్యే ఒక్కసారిగా వాళ్ళని బూతులు తిట్టారు అంటూ నెక్స్ట్ డే పటాన్చెరులో అంటే ఇన్సిడెంట్ అయింది బొల్లారంలో, అక్కడే చేయొచ్చు కానీ పటాన్చెరులో ఎందుకంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారు అంటూ ఇటు మైపాల్ రెడ్డి వర్గం చెప్తుంది. ఈరోజు గాంధీ భవన్కి గూడెం మైపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పటాన్చెరుకు ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ని ఇద్దరిని కూడా పిలిచినట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు ఇద్దరిని పిలిచిన తర్వాత ఏ విధంగా కమిటీ నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పటాన్చెరు అనేది మినీ ఇండియా, పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. రాజకీయం ఇక్కడ ఏం జరిగినా సరే మొత్తం రాష్ట్రం అంతా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఏకంగా అధిష్టానం దృష్టి పెట్టిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఏకంగా పార్టీ పరువు పటాన్చెరులో పోయింది. సేమ్ పార్టీలు ఉన్నటువంటి ఇద్దరు గొడవ పడడం. సో ఈ నేపథ్యంలో అసలు ఆది శ్రీనివాస్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుందని మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు గాంధీ భవన్కి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన వర్గీయులు వస్తారా, మైపాల్ రెడ్డిని ఏ విధంగా అప్రోచ్ అవుతారు, మైపాల్ రెడ్డితో ఏమేం మాట్లాడారు, ఇవన్నీ కూడా కమిటీ ఏం నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం ఇప్పటికీ ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఈరోజు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు ఇండోర్లో ఉన్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అంతా కూడా వెళ్ళారు. టీపీసీసీ చీఫ్ కూడా ఇండోర్లోనే ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారు, ఫైనల్ రిపోర్ట్ ఏంటి, అసలు ఎవరిది తప్పుంది, ఎవరిదంతా నిజంగా మైపాల్ రెడ్డి చెప్తున్నట్టుగా కాటా శ్రీనివాస్ కావాలనే చేశాడా, లేదంటే కాటా శ్రీనివాస్ చెప్తున్నట్టుగా నిజంగా మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా అని చెప్పుకొని కూడా ఇంకా బీఆర్ఎస్కే పనిచేస్తున్నాడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ప్రవర్తిస్తున్నాడా, అసలు ఏం జరిగింది, ఇద్దరి నుంచి ఎటువంటి ఒపీనియన్ సేకరించారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఏ విధంగా మాట్లాడారు, మొత్తానికి డైలీ సీరియల్ లాగా ఎన్నో రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పటాన్చెరు కాంగ్రెస్ ఇంటర్నల్ వార్ పైన ఒక ఫుల్ స్టాప్ పడుతుందా, లేదంటే ఇది ఇంకా డైలీ సీరియల్ లాగా కొనసాగుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికి నిన్న ఆది శ్రీనివాస్ దాదాపు 5 గంటలు పటాన్చెరులో ఉండి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సేకరించారు, అన్ని అంశాలపైన క్లారిటీ తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఏం రిపోర్ట్ తయారు చేశారు అని దీనికంటూ అంటే పటాన్చెరు అంశం పైన అసలు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, వాళ్ళిద్దరిని ఏ విధంగా నచ్చజెప్తారా హెచ్చరిస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా రేపటి వరకు వేచి చూస్తే తెలుస్తుంది. ఈరోజు గాంధీ భవన్కి మరి కాటా శ్రీనివాస్ గౌడ్ వస్తాడా లేదా అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది. రాధిక. రైట్ హేమ, మైపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ ఇద్దరి అభిప్రాయాలు కూడా ఈరోజు తీసుకోబోతున్నారు. వారి వర్గీయులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? అయితే ఇక్కడ ప్రధానంగా గొడవ తలెత్తింది ఎక్కడంటే యాక్చువల్లీ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లో దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ టర్మ్లో మాత్రం అతి తక్కువ ఓటుతో ఈసారి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచినప్పటి నుంచి అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్ అయ్యి ఏడాది అవుతుంది. ఇప్పటికి కూడా ఇంకా గూడెం మైపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో, అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి అన్ని కటన్స్ కానివ్వండి, టవల్స్ కానివ్వండి అన్ని పింక్ కలర్లో ఉన్నాయి. అంటే ఈ పింక్ కలర్ అనేది ఇన్ కేస్ ఆయనకి ఇష్టం ఉన్నప్పటికీ కూడా అదొక పార్టీ సింబల్గా చూస్తారు. ఒక క్యాంపు కార్యాలయంలో పింక్ టవల్ ఉందంటే ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా చూస్తారు. సో అలాంటిది ప్రస్తుతం 1 ఇయర్ అయ్యింది ప్రభుత్వం ఏర్పడి, అండ్ మోరోవర్ ఎమ్మెల్యే కూడా నేను కాంగ్రెస్లోకి వచ్చా అని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు కేసీఆర్ ఫోటోని ఇంకా పెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టాలి
పెట్టట్లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టవల్స్ కర్టన్స్ అన్ని ఎందుకు పింక్ కలర్లో ఉన్నాయి అంటూ ప్రధానంగా ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ మనుషులు వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. అయితే ఇటు గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఏం చెప్తున్నారంటే అసలు మైపాల్ రెడ్డి పార్టీలోకి రావడమే కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇష్టం లేదు. ఇన్ కేస్ మైపాల్ రెడ్డి కంటిన్యూ అవుతే నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి టికెట్ కూడా మైపాల్ రెడ్డికి వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ జెండా మోసినటువంటి ఎన్నో ఏళ్ల నుంచి సర్పంచ్ నుంచి పనిచేస్తున్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్కి మాత్రం మైపాల్ రెడ్డి వల్ల అన్యాయం జరుగుతుందని, నెక్స్ట్ ఇన్ కేస్ ఆయనకి టికెట్ రాదేమో, అండ్ మోర్ ఓవర్ ఎన్నో ఏళ్ళు బీఆర్ఎస్లో పనిచేసి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి మైపాల్ రెడ్డిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు అంటూ కూడా కాటా వర్గం వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇరు వర్గాలకు కూడా దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఫైటింగ్స్ జరుగుతున్నాయి. చిన్న ఇష్యూ కూడా, చిన్న ఓపెనింగ్స్కి వచ్చినా లేదా ప్రోటోకాల్ మిస్ అయినా ఏం జరిగినా సరే ఎప్పటికప్పుడు ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈవెన్ ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చినటువంటి రోజు కూడా మనం చూసాము, పెద్ద ఎత్తున కాటా శ్రీనివాస్ వర్గం నాయకులంతా కూడా, కార్యకర్తలంతా కూడా మైపాల్ రెడ్డి రిగ్గింగ్ చేసి గెలిచాడు అంటూ కూడా పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం సృష్టించారు. అంటే ఇంటర్నల్ గా ఎన్నో ఏళ్ల నుంచి వార్ జరుగుతుంది, కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సినటువంటి నాయకులు ఈ విధంగా మాత్రం రోడ్డు ఎక్కడాన్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అండ్ పిసిసి కమిటీ ఏం నిర్ణయిస్తుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరూ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ హేమ.